హాయ్ ఫ్రెండ్స్, శ్రీరాముల వారి గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అలాగే శ్రీరాముల యొక్క గుణగణాలు మరియు ఆయన అందాన్ని వర్ణించే కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. శ్రీరాముల యొక్క గుణగణాల్లో మొదటిది అతని యొక్క ధర్మం. శ్రీరాముల వారు ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటించేవారు. తన జీవితంలో ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ధర్మానికి అనుగుణంగానే చేస్తారు. అందుకే ఆయన్ను ధర్మమూర్తి అని కూడా అంటారు. ఇక రెండవది పితృవాక్య పరిపాలన. తండ్రి దశరథ మహారాజుకి ఇచ్చిన మాట కోసం 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళటానికి ఏమాత్రం ఆలోచించలేదు. ఇది ఆయన పితృపత్తికి ఇచ్చిన గొప్ప నిదర్శనం. ఇక మూడవది శాంతి స్వభావం. రాముడు ఎప్పుడూ ప్రశాంతంగా కోపం లేకుండా ఉండేవారు. కోపం వచ్చినా దాన్ని నియంత్రించుకునే శక్తి ఒక్క శ్రీరాముల వారికే సాధ్యం. నాలుగవది ప్రజారంజకుడు. అంటే శ్రీరాముడు తన ప్రజలను సొంత బిడ్డల వలె చూసుకునేవారు. ప్రజల సంతోషమే తన సంతోషంగా భావించి పాలన చేసేవారు. అందుకే ఆయన్ను మర్యాద పురుషోత్తముడని కూడా అంటారు. సత్యవాది. శ్రీరాముడు ఎల్లప్పుడూ నిజమే మాట్లాడేవారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట తప్పి అబద్ధం చెప్పేవారు కాదు. శ్రీరాముల వారి యొక్క గుణగణాలను తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మరి రాముల వారి యొక్క అందచందాలను వర్ణించే కొన్ని విషయాలు నెక్స్ట్ పార్ట్ 2లో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మా శ్రీరామ భక్తి యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.